నమస్తే వీతిని స్వాగతం లక్ష్మణ సమాజేత ఫిలిం న్యూస్లో ఈరోజు ప్రస్తుతం మనతోటి 10 తారీఖు అంటే కరోనా తర్వాత మరి చాలామంది ఆర్టిస్టులు కూడా ఖచ్చితంగా ఫటా సినిమాలు రిలీజ్ చేసుకోవాలని, థియేటర్లో చేసుకోవాలని, ఓటీటీలో చేసుకోవాలని, మళ్ళీ అభిమానులకు చేరువ కావాలనే ఉద్దేశంతో మరి వినాయక చవితి ఏదైతే మన గణనాథుని మొట్టమొదటి పండుగ చేసుకున్నటువంటి వినాయక చవితి రోజు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మరి సృష్టి కూడా మరి ప్రతి సృష్టి అసలు ఉన్నటువంటి సృష్టి గురించి మరి డైరెక్టర్ గారు కిషోర్ గారు ఎలా చూశారు, అలాగనే భాగ్యలక్ష్మి గారు నిర్మించినటువంటి ఈ సినిమాలో హీరో మరి రవీష్ వినే ఉంటాం, రవి వింటాం, రవికుమార్ వింటాం, రవి గౌడ్, కానీ ఇప్పుడు కొత్తగా రవీష్ మరి ముందుకు వస్తున్న సందర్భంలో మనకు తెలిసిన విషయమే మరి గబ్బర్ సింగ్ టీంలో ఉన్నటువంటి గబ్బర్ సింగ్ రాజశేఖర్ గారు కూడా ప్రస్తుతం వారితో ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. సో నేనైతే కొంచెం అటు ఇటు ఊతున్నా, మీరు కంఫర్టేగా? సో కిషోర్ గారు, మీరేం సృష్టి చూపెడతారు? విశ్వామిత్రుడు ఒక 3వ సృష్టి చూపెట్టినట్టుగా కొంచెం గట్టిగా. అదేం లేదు, నార్మల్ అంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్. ఫస్ట్ నమస్కారం పెడతా అందరికి. నమస్తే అన్న. నమస్తే అన్న. సో చెప్పండి ఇప్పుడు. అదే అంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ని తీసుకొని ఒక గర్ల్స్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి దాని గురించి కొంచెం ఒక క్లారిటీ, కొన్ని మంచి సీన్స్, కొన్ని డైలాగ్స్, అమ్మాయిల గురించి కొంచెం అందరికీ మంచిగా తెలిసే విధంగా ఒక మంచి మూవీని తీయాలని ప్లాన్ చేసుకున్నాము. అమ్మాయిల సృష్టి అంటే గర్ల్ అంటే అక్కడ నుంచే కదా సృష్టి స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు మీరు పుట్టినా నేను పుట్టినా అక్కడ నుంచే కదా సృష్టి. అందుకని సృష్టి అనే టైటిల్. సో అది. సో అన్నకి ఏం పాత్ర ఇచ్చారు? సార్కి ఒక ఆఫీసర్, దాంట్లో ఒక ఆఫీసర్ పాత్ర ఉంది. సో అది ఒకటి ప్లాన్ చేస్తాం. సో మళ్ళీ సేమ్ అంటే కొన్ని ఉంటాయి, కొన్ని వేరే నెగిటివ్ వేరియేషన్స్ ఉన్నాయి. అంటే నార్మల్ కామెడీ ఒకటే కాకుండా కొంచెం వేరే వేరియేషన్స్ కూడా పెట్టాం. రాజశేఖర్ గారు చెప్పండి మీరు ఈ సినిమా గురించి. ఫస్ట్ ఆఫ్ లో వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ, నా ఫ్రెండ్స్కి, అలాగే కొలీగ్స్కి, ఆంధ్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే, నా పేరు తప్పసింగ్ రాజశేఖర్ని. ఈ సృష్టి అనేది అసలు మాకైతే 2 days నుంచి నిద్ర పట్టేది నాకు. ఇటు వినాయక చవితి సందర్భం ఒక ఆనందం, సంతోషం, ఇటు సృష్టి. ఈ సృష్టి ఏంటనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే చాలా హ్యాపీగా ఉందండి. ఇంతవరకు చేసిన క్యారెక్టర్లు అన్నింటికన్నా బెటర్మెంట్ క్యారెక్టర్ మా ఫ్రెండ్ గారు ఇచ్చారు. డైరెక్ట్ గా నమస్తే అండి, ఇలా క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఎందుకంటే అండి నేను ఆల్రెడీ 146 సినిమా ఆర్టిస్ట్ చేశాను, ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు. అయితే ఇందులో 3 days చేశాను. 3 days 3 వేరియేషన్ లాగా వేరే కూడా చేశాను వేషాలు. అంటే ఒకటే క్యారెక్టర్, డైరెక్టర్ గారు దీంట్లో మొత్తం మలిసి పిండి పిప్పి చేసి ఒక కొలికి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఈ మీడియా ద్వారాగా ఇప్పుడు డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. ఒక ఫ్రెండ్ గా ఉన్నారు, తర్వాత ఆయన కొలికి. అయితే ఒక డైరెక్టర్ గా ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు అసలు నాకు ఆనందంగా అద్దులు సంతోషం. అయితే సంతోషమే, మామూలు సంతోషం కాదు. మీరు ఇప్పుడు చూడటం కాదు, 2 days తర్వాత, అదే ఇవాళ కదా రేపు చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఫోన్ చేయక్కలేదు, సృష్టిని చూస్తే చాలు పోతుంది. చాలా హ్యాపీగా ఉందండి. సో ఆయన సంతోషం పంచుకున్నారు. మీరు ఎలా ఉన్నారు? మీరు 70mm 35mm మీకు రాబోతున్నారు. నాకైతే చాలా హ్యాపీ అండి. నేను కిషోర్ కుమార్ డైరెక్షన్ గారిలో, భాగ్యలక్ష్మి ప్రొడ్యూసర్ గారుగా నేను హీరోగా పరిచయం అవుతున్నాను సృష్టి అనే మూవీతో. నిజంగా నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు కానీ డైరెక్టర్ గారు ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చిన స్టోరీ లైన్ చాలా బాగుంటుంది. బట్ ప్రతి ఒక్కరూ కూడా ఈ మూవీ చూడొచ్చు. అంటే ఎలాంటి వల్గారిటీ అలాంటిది ఏమి ఉండకుండా, ఏం లేవు. చాలా స్పీడ్ ఉన్నారు. లేడీ పరిగెత్తేది సృష్టి అంటే ఏంటండి? దాని గురించి ఆలోచించాలి మీరు. లిఫ్ట్లు అక్కడ ఉన్నాయా, కౌలు ఎంతలు ఉన్నాయా, కేర్ ఎంతలు ఉన్నాయా, ఎంతలు ఉన్నాయా, ఏంటది దీంట్లో మా కౌంటర్లు అట్లంటుంది. దీంట్లో మనకి డైవర్ట్ చేయదు. చెప్పండి. దీంట్లో మనకి ఒక బెడ్రూమ్ సాంగ్ కూడా ఉంటుంది. అన్ని విధాలుగా కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అన్ని ఉంటాయి దీంట్లో. ఫైట్స్ ఉండయి, అన్ని ఉండి, డైలాగ్స్ ఉండయి, చాలా బాగుంటుంది. అంటే
లేడీస్కి చాలా దగ్గరగా, ఇప్పుడున్న జనరేషన్కి చాలా దగ్గరగా ఈ మూవీ చేయడం జరిగింది. స్టోరీ లైన్ కూడా డైరెక్టర్ గారు చాలా ఆలోచించి చాలా బాగా తీసుకున్నారు. అందుట్లో నా ఫస్ట్ ఇంట్రడక్షన్ ఈ మూవీ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీ ఉందండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఆర్టిస్ట్గా చేయడానికి ఫస్ట్ మూవీ ఎలాంటిది పడుతుంది, ఎలాంటి క్యారెక్టర్ వస్తుంది అంటే మనకి లైఫ్ లాంగ్ లో మనం ఉన్నన్ని రోజులు మనం ఫస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ అనేది నాకు నిజంగా మా డైరెక్టర్ కిషోర్ గారి ద్వారా పడటం అనేది నిజంగా చాలా హ్యాపీ అండి. నేను చాలా అంటే చాలా హ్యాపీగా, అంటే ఒక 10 years నుంచి నేను వెయిట్ చేస్తున్నా సినిమాలో చెయ్యాలి, సినిమాలో నేను హీరో. చెప్పండి. ఫస్ట్ సినిమా అంటే ట్రై చేస్తున్నాను అనుకుంటాను. ఆయన ఆల్రెడీ సినిమా ఫీల్డ్ లో నలిగి ఉన్నారు. డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ కూడా చేసి వివిధ రంగాలలో అది హీరోగా ఫస్ట్ కానీ 10 సినిమాలు తీసిన అనుభవంతో చేస్తారు సినిమా. అటజే ఇటజే అని చెప్పారు కానీ అట్లా చేయాలనేది ఇప్పుడే చేస్తున్నారు అనమాట. కాదు, అలా చాలా చేసిన 10 సినిమాలు చేసిన అంత అనుభవంతో చేస్తారు ఈ సినిమా. ఫస్ట్ సినిమాకి ఫస్ట్ సినిమా, హీరో ఫస్ట్, కానీ సినిమా ఫీల్డ్ ఫస్ట్ కాదు. సముద్రంలో ఉన్నారు ఆల్రెడీ ఒక 10 years నుంచి దీంట్లో జర్నీలో నేను ఉన్నాను. బట్ ఈ స్టోరీకి నన్ను సెలెక్ట్ చేయడం అనేది నిజంగా నా అదృష్టమేనండి. నేను చెప్పుకునే విధంగా నా లైఫ్ లాంగ్ మొత్తం నా ఫస్ట్ మూవీ ఏంటంటే సృష్టి. సృష్టికి మూలం ఎవరైతే ఉంటారో అలాగే నా సంబంధించింది నా లైఫ్ లో నా ఫస్ట్ మూవీ సృష్టి అనేది. చిన్న వివరం అండి చెప్పండి. ఎందుకంటే అండి ఆయన సృష్టి ఫస్ట్ సినిమా అంటున్నారు కదా, అయితే డైరెక్టర్ గారు తెలియలేక కాదు, పాతలను పెట్టుకుంటే పాత పచ్చల్లాగా ఉంటది. అందుకని కొత్త ఆయన ఎన్నుకోవాలని చెప్పేసి ఈ స్టోరీకి ఎలాగైతే కరెక్ట్ ఉంటాడో కుర్రోడు, ఎలా డాన్స్ విషయంలో కానీ ఫైట్ విషయంలో కానీ లేకపోతే స్టోరీ విషయంలో మౌనంగా ఉంటూ ఎలాగా అతను ఫేస్ చేస్తాడు అనేది ఆయన మైండ్ లో ఉంది. అందుకని ఇతను ఎంచుకున్నారు. ఈ స్టోరీకి ఇతనే కరెక్ట్, ఈ డైరెక్టర్ గారికి ఈయన కరెక్ట్, ఈయన కరెక్ట్, ఇద్దరు ఒకరికొకరు. అది చెప్పండి ఇప్పుడు. సో చెప్పండి. అలా జరిగింది. అయితే ఈ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైన్ అండి. గర్ల్స్ కి అనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీ. అన్నీ ఉంటాయి మీకు దీంట్లో, సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని బాగుంటుంది. బట్ మనకి ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ నన్ను సెలెక్ట్ చేసి నాకు ఇది చాలా హ్యాపీ అండి. నేనైతే వినాయక చవితి రోజు రిలీజ్ అవటం, అందుట్లో ఇంకొకటి చాలా హ్యాపీ. ఒక ఫెస్టివల్ రోజు, అది మనకి సంవత్సరంలో ఫస్ట్ ఫెస్టివల్, ఆ రోజు రిలీజ్ అవటం నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ నేను ఫీల్ అవుతున్నాను. సో నేను కొంచెం ఫీల్ అవుతున్నానండి మీరు హీరోయిన్ తీసుకురాలేదని. వాళ్ళంటే ప్రేక్షకులు కూడా కొంచెం ఉత్సాహం వస్తారు. రేపు నుంచి ఎల్లుండి నుంచి మీ దగ్గర వస్తారు. సో చెప్పండి కిషోర్ గారు, మీరెందుకు సృష్టి అంటే ఇప్పుడు ఒక్కొక్క తీరుగా తీసుకుంటారు కదా, మీకు ఎప్పుడు దక్కింది ఈ యొక్క కథ? సార్ అంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో వాటి మీద మ్యాక్సిమం అంటే కొన్ని సినిమాలు వచ్చినాయి కానీ పర్ఫెక్ట్గా ఆ లైన్ పర్ఫెక్ట్గా అంటే స్ట్రైట్ లైన్ అనేది నాకు అనిపించలే. స్ట్రైట్ లైన్ తీసుకోవాలి ఉండాలి అనేది అనిపించలేదు. ప్లస్ నా కెరియర్లో స్టార్టింగ్ ఫిల్మ్స్ కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ కూడా చేద్దామని చెప్పేసి నేను అనుకోని కొంచెం అలా స్టార్ట్ చేశాను. మెసేజ్ ఓరియంటెడ్ వెళ్దాం అని చెప్పేసి. చాలా మంది కూడా రొమాన్స్ ఫస్ట్ మూవీ మొత్తం రొమాన్స్ చూపెట్టి సినిమాలకు వెలుగు వచ్చిన తర్వాత అనుకుంటారు. కానీ అంటే మీడియా అంటే ఏంటంటే సార్, ఇప్పుడు సినీ ఫీల్డ్ పెద్ద మీడియా. సో దానివల్ల మనం కొంతమంది కన్నా రీచ్ చేయగలం ఇలాంటి మెసేజ్. అది మనకి ఆ అవకాశం మన దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషపడాలి. సో దాన్ని యూటిలైజ్ కరెక్ట్ చేసుకోవాలి. సో ప్రతి మూవీలో నా దాంట్లో ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి నేను ట్రై చేద్దామని నా ప్లాన్ చేస్తాను. యాక్చువల్గా ఇప్పుడు ఒక 10-15 పిక్చర్స్ నేను చూసాను. అది ఈ పిక్చర్ కూడా చూసిన, అందులో ఎక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్ సందర్భాలు అన్నది ఎక్కడ తగలలేదు. ఇది ఒక కొత్త ట్రెండ్ కి కొత్త మూవీ, కొత్త మెసేజ్, చాలా హ్యాపీగా ఉన్నది. సో మీకు ఈ సినిమాలో వైఫ్ క్యారెక్టర్ ఏమైనా ఉందా లేదా? వైఫ్ గురించి అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు. నాకు పెళ్లి అవ్వలేదండి. సినిమాలో వైఫ్ అయితే బాగోదని చెప్పేసి నాకు డైరెక్ట్ గా ఇవ్వలేదు. ఆ క్వశ్చన్ ఆయన అడగద్దు, ఇస్తే తీసుకునేవాడిని. ఆయన ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదండి అవకాశం మీకు? అందులో ఆ మూవీలో ఆ సబ్జెక్ట్ గా అలా లేదండి. సో విలన్స్ ఏమన్నా? విలన్స్ ఉన్నారు సార్. అంటే టోటల్ ఈ సినిమాలో కనిపించే ప్రతి ఒక్కడు
మంచిగానే అలా అనిపిస్తారు. అంటే మనకి రోడ్డు మీద కూడా అమ్మాయిలు ఇలా చూసినప్పుడు మంచిగానే అనిపిస్తారు, కానీ వాళ్ళ మనసులో వేరే ఉండదు. సో అదే ఈ సినిమాలో చూపిస్తున్నాం అన్నమాట. సో లవ్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. సో మరి అంటే నమ్మకం, అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఫ్రెండ్స్ ఉంటారు, కానీ వాళ్ళు పైకి మాట్లాడేది ఒక రకంగా ఉంటది, వాళ్ళ మనసులో ఒక రకంగా ఉంటది. అంటే కానీ అక్కడ ఎలాంటి బ్యాడ్ గా కొంతమంది వ్యక్తపరచలేదు, కొంతమంది వ్యక్తపరుస్తారు. అంటే అబ్బాయిలు వాడుకుంటారట? అబ్బాయిలే అమ్మాయిల్ని. ఓకే. సో ఇప్పుడు అలాంటివే కదా, ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ కొంతమంది ఏమో నాలెడ్జ్ ఉండటం వల్ల అలా చూసినా గానీ రేప్స్ మర్డర్స్ దాకా వెళ్ళరు. కొంతమంది ఏంటంటే దానికి కూడా వాళ్ళు అంటే ఇంకొక స్టెప్ ముందుకే చేస్తారు. అంటే అది తెలుసు ఎలా అమ్మాయి అంటే ఏంటి, వాళ్ళ వాల్యూ ఏంటి తెలుసు, కానీ ఆ టైంలో వాళ్ళు ఒక స్టెప్ ముందుకే చేస్తారు. సో అది ప్రాబ్లం. సో రవీష్ ఏమైనా సిగ్గుపడ్డా సీనియర్లో? లేదండి. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ ఏంటంటే వలగరుకుంటారు, వాళ్ళు అప్పటికప్పుడు డిసిజన్ తీసుకుంటారు. ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఏ మైండ్ తోతే ఆ మైండ్కి యాక్షన్ అయిపోయి కనెక్ట్ అయిపోయి ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ చూపించేస్తారు. అయితే వాళ్ళకి ఓపిక తక్కువ, ఆలోచన తక్కువ, అవగాహన తక్కువ, ఏం చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఈ సినిమాని చూసిన తర్వాత వాళ్ళకి ఆలోచింపు చేస్తారు. ఈ మెసేజ్ కానీ ఈ సినిమా కానీ చూసి తర్వాత వాళ్ళు ఆలోచన పడతారు. అవును అంటే ఇప్పుడు అలాగే చూస్తున్నాం బయట అండి, ఇలా చూస్తున్నాడు, అలా లవ్ చేస్తున్నాడు, అలా చంపేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఏదో వాడు అనుకుంటాడు, అది ఏదో జరుగుతుంది, అది వేరే ట్రాస్ అయిపోయి వేరే రూట్లోకి వెళ్ళిపోతుంది, అది ప్రమాదాలు తీసుకొచ్చేస్తుంది. ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అవగాహన అనేది వస్తుంది, జ్ఞానోదయం అయినట్టు ఉంటది. వాళ్ళకి ఒక మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది తెలుసుకుంటారు. సో అనేది దీంట్లో ఉంటుంది. ఓకే రమేష్ గారు చెప్పండి. సో మరి బెడ్ సీన్లలో రీటేక్ లో తీసుకురా, ఒక టేక్ తో సరిదిద్దారా? అలాగే డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేస్తాం. అట్లేనా? యాక్చువల్గా అతను డాన్స్ మాస్టర్ అండి. ఓకే. ఒక 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, సైడ్ డాన్సర్ గా లేకపోతే మాస్టర్ గా టచింగ్ లో చేశాడు. అంటే టచింగ్ అంటే ఆ టచింగ్ కాదు, ఫీల్డ్ టచ్ లో. సో అతనికి ఏంటంటే, అంటే నేను సెలెక్ట్ చేయడానికి కారణం కూడా ఏంటంటే ఆ మూవీలో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఒక నార్మల్ ఒక ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారు, అంటే యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటారు, కానీ మేము అనుకున్న వేరియేషన్స్ ఒక 2-3 వేరియేషన్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటే స్ట్రైట్ ఒక ఫ్రెండ్ రోల్, ఒక లవర్ రోల్ ఒకటే కాకుండా చాలా వేరియేషన్స్ ఉన్నాయి దీంట్లో. సో దానికి ఇతను డాన్సర్ కాబట్టి, కొరియోగ్రాఫర్ కాబట్టి, సో ఆయనకి ఆల్రెడీ యాక్ట్ చేయడం కానీ, ఆ హావభావాలు పలికించడం కానీ ఇవన్నీ మాకు డాన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాక్సిమం వచ్చేస్తాయి. ప్లస్ మాకు డాన్స్ పరంగా కానీ, లేకపోతే యాక్టింగ్ పరంగా కానీ, లేకపోతే ఫైట్స్ పరంగా కానీ, అంటే డాన్సర్ కాబట్టి ఇంకొంచెం మాకు కొంచెం ఒక పర్సెంటేజ్ ఈజీ అవుతుంది. సో అందుకని అలా తనని సెలెక్ట్ చేసి. ఈ సినిమాలో డాన్స్ పెట్టారా? కొంచెం లైట్ గా టచ్ చేయొచ్చు. డాన్స్ పెట్టారని మీరు అడుగుతున్నారు, కానీ ఈ హీరో గారు అంటే రవి గారు దీని మీద నాకు చాలా కుళ్ళండి. ఎందుకంటే బాగా చేశారని కాదు, నేను అలా చేయలేకపోయినాను. నేను డాన్సర్నే, 94 నుంచి డాన్సర్. అది కాదండి, అంతకుముందు నేను 286 సాంగ్ల దాకా గ్రూప్ లో ఆడింది. కానీ ఈయన చేసిన మూమెంట్, ఈయన చేసిన స్టెప్లు కానీ, లేకపోతే అక్కడ సిచ్యువేషన్ కానీ చెప్పగానే చేసుకోవటం, అతను మెడిటేషన్ వేరే వేరే ఏరియాషన్కి వెళ్ళి మూమెంట్స్ చేయటం, అంటే ఇన్ని సాంగ్లు చేసినా కూడా 286 సాంగ్లు చేసినా కూడా అరే ఇలాగ ఎప్పుడు చేయలేదు నేనే అనేసి నాకు కుళ్ళి. నిద్రపోయారా లేదా? ఇంకా చేస్తుంటే ఇలాగ ఎప్పుడు చేయలేదు నేను, ఇలాగ ఎందుకు చేయలేదు, ఇలా చేస్తుంటే బాగుండదు కదా, మన టైం బాగాలేదు, ఇప్పుడు చూస్తేనే ఇలాగైపోయింది అని చెప్పేసి ఒక కసి పగ ఇది మాత్రం మనసులో మాట మీడియా గురించి చెప్పానండి. నాకు ఏదైనా జరిగినా అపాయం ఏదైనా అటాక్ చేసినా మీది బాధ్యత. సో రమేష్ గారు, మీరు అనుకున్నట్టు డైరెక్టర్ గారు తీశారా సినిమా? మీ కథ చెప్పిన విషయంగా చాలా బాగా డిజైన్ చేశారు. అంటే ఆయన వేసుకున్న షెడ్యూల్ ప్రకారం అనుకున్నట్టు కన్నా బాగా చేశారు. ఇంకా 15 రోజులు ఏదో అన్నారు, 12 days. మీకు ఇంకా కొన్ని రోజులు బాగుంటాయి అనిపించింది ఏమన్నా? కొన్ని రోజులు అని కాదండి, సినిమా స్టార్ట్ అయితే బాగుంది అనిపించింది. 6 నెలలు పడుతుంది, 7 నెలలు పడుతుంది, మినిమం లేదంటే 70 రోజులు పడుతుంది, ఎన్నో రోజులు పడుతుంది. కానీ డైరెక్టర్ గారు 12 రోజులు అనేసరికి ఒక్కొక్కరిని మామూలుగా పెండలేదు, మొత్తం రసం పిండి పైనుంచి కిందకి కాల్ పట్టేసినట్టుగా మొత్తం
అసలు ఎక్కడ చేసినా సరే ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ కాకుండా అనుకుని పావాలనుకుంటే రూపాయి అనుకుంటే 10 రూపాయలు అనుకుంటే 100 రూపాయలు అలా పిండి చేశారు. మీరు టిఫిన్ చేస్తే టిఫిన్ సీన్లు, పడుకుంటే పడుకునే సీన్లు, అసలు వాటికి వదిలేసారు. తిండి విషయంలోనూ డబ్బుల విషయంలో బాగానే పెట్టారు. అట్లాంటి సీన్లు అవి క్రియేట్ చేశాడు. వర్క్ విషయంలోనూ అంత పర్ఫెక్ట్ గా ఉన్నారు, పర్ఫెక్ట్ గా తీసుకున్నారు, పర్ఫెక్ట్ గా చేయించుకున్నారు అనమాట. అసలు చాలా హ్యాపీ. లొకేషన్స్ ఎక్కడ తీసుకున్నారు కిషోర్ గారు? హైదరాబాద్ లో చేసాం సార్, తర్వాత రేపల్లిలో చేసాం. రేపల్లో ఒక హాఫ్ షూట్ అంతా రేపల్లి ఉంటుంది, హాఫ్ షూట్ ఇక్కడ ఉంటుంది. సో క్లాసు మాసు ఇద్దరు చేరు ఉందా? ఉంటుంది సార్. అంటే టార్గెట్ అంటే టోటల్ యూత్ సార్. ఓకే, యూత్ అంతా. సో అంటే ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళందరినీ సినిమాకి తీసుకొని వచ్చే విధంగా ఉంటుంది స్టోరీ. ఓకే, అంటే బాయ్స్ ని మిస్ చేయకుండా బాయ్స్ కి ఇంట్లో ఉన్న అమ్మాయిలే తీసుకెళ్లి చూపించాలి. అప్పుడే వాళ్ళకి ఒక ఏదైనా మైనస్ నెగిటివ్ థాట్స్ ఉన్నా కానీ దీంట్లో కొంచెం మెసేజ్ అనేది వాళ్ళకి వస్తుంది. ఓకే, ఛాయాగ్రహణ విషయంలో కానీ, ఆర్ఆర్ విషయంలో కానీ, మ్యూజిక్ అన్ని సాంగ్స్ పర్ఫెక్ట్ సార్. సాంగ్స్ వచ్చి 3 సాంగ్స్ ఉన్నాయి. దాంట్లో ఫైనల్ క్లైమాక్స్ సాంగ్ ఒకటి ఉంటుంది, చేశాను నేరం అనే సాంగ్. ఓకే, సో అది అల్టిమేట్ అన్నమాట. సాంగ్ చాలా బాగుంటది. తర్వాత రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంటది, తర్వాత అవుట్డోర్ లో ఒక సాంగ్ ఒకటి ఉంటది. సో 3 సాంగ్స్. ఆర్ఆర్ కూడా చాలా బాగుంటది, థియేటర్ ఫీల్ చాలా బాగుంది. మాటలు పెట్టి మొత్తం సినిమా లాగేస్తారు. పాటలు సూపర్ డూపర్ గా ఉంటాయండి. ఓకే, ఇది బాగుంటది, అది బాగోదు అనేది మనం అట్లా ఎంచలేమండి. ఆ 3 పాటలు 3 ఏదైనా పాటలో మీ పాత్ర ఉందా? పాటలు నేను ఎందుకంటే హీరో గారు ఉంటారు, తీసుకొస్తారు కదా సన్నివేశం. మీరు కనీసం కలరన్న అంటారా? ఇప్పుడు లోపల ఏం జరుగుతుందా? హీరో హీరోయిన్ వాళ్ళ పాటలు పాడుకుంటే మధ్యలో ఇప్పుడు ఉండేగా వాళ్ళిద్దరు లోపల పోయారు, ఇప్పుడు ఏం జరుగుతుంది లోపల థింకింగ్ చేస్తూ పాటలు ఉంటాయి అలాంటివి. బాగానే ఉంటది. సో మొత్తం మీద 12 రోజులలో బాగా ఆడించారు, రఫ్ ఆడించేశారు. ఈ 12 రోజులలో మొత్తం హైదరాబాద్ ఈ ప్రాంతంలో అంటారు కదా, ఇప్పుడు పల్లెటూరు వాతావరణం లెక్క ఉంటుందా లేకపోతే సిటీ వాతావరణం లెక్క ఉంటుంది? ఏ సెంచర్ లాగా? వీళ్ళు ఫస్ట్ సిటీలో ఉంటారు సార్. వీళ్ళు ఓకే, ఒక అవుట్డోర్ ప్లాన్ చేసుకుని వెళ్తారు. సరదాగా వెళ్దాం అవుట్డోర్ అని చెప్పేసి ప్లాన్ చేసుకుని వెళ్తారు. కొన్ని లొకేషన్స్ దగ్గరికి అటు ఇటు. సో అదంతా ఆ పార్ట్ అంతా రేపల్లో తీసుకున్నాం. సిటీలో ఉన్న వాళ్ళు అవుట్డోర్ వెళ్తారు, అక్కడ ఒక పార్ట్ క్లైమాక్స్ అంతా అక్కడ జరుగుతుంది. ఓకే, అట్లా తీసుకుంటాం. సో రమేష్ గారిని మీరేం మాట్లాడదని చెప్పారు? మాట్లాడుతుంది అలాగే లేదు, మీరు అడుగుతున్నారు కదా. చెప్పాలి సార్, మీరు యాక్టివ్ ఉండాలి. ఇప్పుడు మా టీంలో మీరే ఆల్రెడీ రేపటి దాకా వెళ్ళారు, అక్కడ దాకా రాలేదు ఇంకా. మీరు అడిగితే చెప్తారు హీరో గారు. అంటే ఒదిగి కొలది ఎదిగి కొలది ఒదగమన్నారు కదండి. ఎక్కడ తగ్గాలి అప్పుడే స్టార్ట్ చేశారా? ఎక్కడ అంటే స్టార్టింగ్ నుంచి అది ఉండాలి, మధ్యలో మారకూడదు. మన సినిమా ఇండస్ట్రీ అనేది ఏంటంటే మన బిహేవియర్ అని కానీ మన ఈ యాటిట్యూడ్లు ఇవన్నీ కూడా సంబంధించి వెళ్ళేది కాబట్టి మనం ఎక్కడ ఎలా ఉండాలి అలాగే ఉండాలి. కామెడీ పాలు ఎలా ఉన్నాయి? కామెడీ కూడా ఉంటుంది సార్. సార్ ఉన్నారు కదా, విన్నారా? సార్ మీద కామెడీ ఉంటుంది. ఓకే, సపోర్ట్ చేశారు బాగా, చిన్న సలహాలు అవి ఇచ్చారు. ఓకే, అట్లా పాత్రకు మరి ఆయన సైడ్ మీరు ఓకే అన్నారు, మీకు పాత్ర న్యాయం చేశాడా? డెఫినెట్లీ పాత్రలో ఒదిగి మనం ఏదైతే అనుకున్నామో అది వచ్చింది. సో ప్రేక్షకులకు మరి ఫైటింగ్ విషయంలో ఫైటింగ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మన తెలుగు సినిమా ఇసిరేయడాలు, కొట్టడాలు, వాడేయడాలు, ఆపటాలు, చైర్లు గుంజటాలు ఇవన్నీ ఉంటాయి. ఎలా మీరు ఎలాగ దగ్గరకు తీసారా? నార్మల్ ఫైట్సే ఉంటాయి, అంటే మరీ హెవీ టైపు రోప్ ఫైట్స్ కానీ అలా ఉండదు. కానీ స్టోరీకి తగ్గట్టుగానే ఉంటాయి ఫైట్స్. అంటే బయట అంటే స్టోరీలో బయట రౌడీస్ రావడం కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మనం అంతవరకు వెళ్ళొచ్చు. కానీ స్టోరీ ఏంటంటే నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతుంది. ఏది ఉన్నా కానీ ఆ ఫ్రెండ్స్ మధ్యలోనే ఫైట్స్ కానీ ఏదైనా సరే అక్కడే ఉంటుంది. అంతే హెవీ ఫైట్స్ పెట్టడానికి కూడా మనకి అవకాశం లేదు. జస్ట్ వాళ్ళలో వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఫైట్స్ అంతే. సో ఇప్పుడు వస్తున్న తరంలో చాలా మంది కూడా హీరోయిన్ పాత్ర అంటే రావటం, నడుచుకుంటూ పోవటం, విజిల్ వేయడం, పాట రావటం, లేకపోతే ఒక కామెడీ సీన్స్ రావటం. సో దానికి భిన్నంగా ఏమైనా ఉందా? దీంట్లో హీరోయిన్ కి తాట తెగిపోతుంది, అంత ఉంటది రోల్. అట్లా ఎందుకంటే స్టోరీ మొత్తం దాని మీద వెళ్తుంది. యాక్చువల్ గా సృష్టి అనేది సృష్టి కాబట్టి లేడీస్ మీద ఎక్కువగా ఉంటది. చాలా మందిని చూసి వాళ్ళల్లో తన్ని సెలెక్ట్ చేసింది. తను బెంగళూరు, యాక్చువల్ గా తెలుగు సరిగ్గా రాదు, తను కన్నడ. అయితే తను స్టోరీ అంతా బాగుంది, నేనైతే సెలెక్ట్ చేశా, ఓకే చేయొచ్చు అని చెప్పి. సో తను తెలుగు అదంతా ప్రాక్టీస్ చేసుకొని, డైలాగ్స్ ముందుగా ప్రాక్టీస్ చేసుకొని, ఇంపార్టెంట్ పార్ట్ ఏది ఉందో ప్రిపేర్ అయిపోయి పర్ఫెక్ట్ హార్డ్ వర్క్ చేసింది, బాగా సపోర్ట్ చేసింది. సో ఎందుకంటే తన దగ్గర నుంచి మెసేజ్ వెళ్ళిపోతుంది బయటికి. సో అందుకని ఆ రోల్ కి గట్టిగా ఇవ్వాలి అని చెప్పేసి
తను ఎంత అయితే చేసిందో దానికి ఆపోజిట్ హీరో కూడా అంత సపోర్ట్ చేశాడు. అట్లా ఇద్దరి మధ్య ఉంటుంది సార్ క్లైమాక్స్ అంతా. సో అది సృష్టి అన్నది లేడీస్ సంబంధించింది. అది కానీ అమ్మాయి మీద ఎక్కువ బేస్ అయ్యి ఉంటుంది, అమ్మాయి గురించి తిరుగుతూ ఉంటుంది. దీంట్లో ఫైటింగ్ మనం ఊహించినంత అంత అవసరం లేదు, ఎందుకంటే సృష్టి అనేది పేరు లేడీ పేరు. అంటే ఒక స్ట్రాంగ్ స్టోరీ మీద వెళ్తారు సార్. స్ట్రాంగ్ స్టోరీ అంటే. సో మీ బ్యాక్ బన్ ఎవరు మీకు ఇండస్ట్రీలో రిలీజ్ చేయడానికి కానీ అన్నిటి విషయాలలో? అది ఎవరు లేదు సార్. అంటే నేను అసలు కొత్త ఇండస్ట్రీకి, నాకు ఎవరు బ్యాక్గ్రౌండ్ కానీ ఏం లేదు. అంటే ఒక సినిమా తీస్తే అదే మనల్ని అది నెక్స్ట్ స్టెప్ ఇది, నెక్స్ట్ స్టెప్ ఇది, నెక్స్ట్ స్టెప్ ఇది అలా తీసుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే. నాకు నేను సినిమా తీసేటప్పుడు ఎవరితో రిలీజ్ చేయాలని కానీ, ఎవరితో మ్యూజిక్ చేయాలని కానీ ఇది ఏమి ప్లానింగ్ లేదు నాకు. యాక్చువల్గా తీసుకుంటూ చేస్తూ ఉన్నాను. నాకు స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి సినిమానే తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు రిలీజ్కి కూడా నాకు అలానే అట్లా దొరికారు, నేను పట్టుకున్నాను. వాళ్ళు సినిమా చూసారు, బాగుంది చేద్దామని చెప్పాను, అలా రిలీజ్కి రెడీ అయిపోయింది. సో మీకు ఈ సినిమా కష్టాలు ఏం లేవు? ఏం లేదు సార్. కష్టపడితే ఫలితం ఉంటుందండి. కష్టాల్లోనే మనకు రూట్ దొరికింది. మనం ఎంత బాగా మనం పడితే అంత పైకి ఎగరవచ్చు. ఇప్పుడు కొన్ని ఉంటాయి సార్. అంటే అన్ని థియేటర్లు ఇవ్వట్లేదు, ఇన్ని థియేటర్లు ఇవ్వట్లేదు, లేకపోతే అది ఇది, లేకపోతే వాళ్ళందరూ వాళ్ళవే నలుగురువే థియేటర్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి, కామెంట్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే మనది ఎంతవరకు ఉంది, మనకి ఎన్ని థియేటర్లు వస్తాయి అనేది మనకి ఉండాలి, జెన్యున్ గా మనకి ఉండాలి. అంతే, మన దాంట్లో లేకుండా మనం ఏదేదో ఆలోచించుకోవడం అనవసరం. ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకుంటే రేపు వాళ్ళే పిలుస్తారు, వాళ్ళే మీ దగ్గర ఉంటే వాళ్ళే పిలుస్తారు కదా సార్. అంటే మన దగ్గర లేకుండా మనం ఇవన్నీ అనుకోవడం అనవసరం అసలు. అది నాకైతే అలాంటి ప్రాబ్లం, ఇండస్ట్రీ దగ్గర నుంచి అలాంటి ప్రాబ్లం లేదు. నా వర్క్ నేను కూల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ట్రైలర్ కూడా ఎలా ఉంది స్పందన రమేష్? బాగుంది సార్. నేను ఒక చిన్న క్వశ్చన్ అడగండి. ఎందుకు చాలా వరకు చాలా మంది కూడా ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వెళ్తారు అని అనుకుంటారు కదా, ఎందుకు అలా? అది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే మనము ఒకటి అవ్వాలి అనుకుని మన సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎంత కష్టపడుతున్నాము అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఈ రోజు నేను ఎంత కష్టపడ్డాను, ఈ రోజు నేను ఎంత కష్టపడితే రేపు అంతా నాకు ఫలితం వస్తుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, చాలా మంది నాకు అవకాశం ఇవ్వట్లేదు, చాలా మంది నేను సెటిల్ అవ్వలేదు, నన్ను తొక్కేసారు, అది ఇది అంటారు. అది వాస్తవం కానే కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, నిలబడి పొద్దున్న సాయంత్రం నువ్వు చెయ్యి, నువ్వేం చేయాలో అది చెయ్యి. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా సరే ఇండస్ట్రీ అనేది నీకు ఒకటి ఇస్తుంది. నువ్వు ఏదైతే కోరుకున్నావో అది కంపల్సరీ ఇస్తుంది. అది ఉదాహరణగా నా లైఫ్ అండి. నేను ఒక బ్యాగ్ తోనే ఇక్కడికి వచ్చాను, ఒకే ఒక బ్యాగ్ తో. నాకు ఇంటి దగ్గర తెలియకుండా నేను ఇక్కడికి వచ్చేసాను. ఒకటే మాస్టర్ నేను నమ్ముకుని పక్కకు అడిగే పెట్టలేదు. 10 years ఒకటే మాస్టర్ దగ్గర నేను ఉండి నిలబడ్డా. అంటే నాకు దాంట్లో చాలా కష్టం వచ్చింది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ ఏ ఒక్కటి కూడా నాకు కనిపించలేదు. నాకు ఒకటే కనిపించింది, రేపు రోజు నేను ఎలా ఉండగలగాలి, రేపు రోజు నేను ఎలా, అంటే ప్రతి షూట్ కి నేను వెళ్ళితే నేను అలా ఉండాలి, అంటే నేనేం చేయాలి అనేదానికి వాళ్ళు చాలా మంది అనుకున్నారు. ఇండస్ట్రీలో బ్యాక్ సపోర్ట్ ఉండాలి, వాళ్ళు ఉంటేనే వెళ్తారు, ఈజీగా ఉంటుంది అని అన్నారు. అసలు అది కరెక్టే కాదు. నువ్వెంత కష్టపడుతున్నావు అంటే, ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఒక ఫోన్ రావడం, ఎవరు, ఎందుకంటే నా స్టూడియోకి బోల్డ్ మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు డాన్స్ అంటే ప్రాణం, అదంటే ప్రాణం, ఇదంటే ప్రాణం అంటాడు. 2 రోజులే ఉంటది, 3వ రోజు ఉండదు. 3వ రోజు ఏముంటది, ఫోన్ ఉంటది చేతిలో, దాని మీద వెళ్ళిపోతున్నారు. అందుకే తప్ప నిజంగా రియాలిటీగా ఒరిజినల్ గా కష్టపడేవాడు ఎప్పటికైనా ఇండస్ట్రీలో సెటిల్ అవుతాడండి. సూపర్ అండి, బాగా చెప్పారు. బరిలో దిగిన తర్వాత కష్టపడితేనే పోతే కష్టమే, లేకపోతే విజయమే. విజయం కోసం కష్టపడాలి తప్ప బ్యాక్ బోన్ కావాలి, సపోర్టింగ్ కావాలి, వాళ్ళ రికమెండేషన్ కావాలి, ఇవన్నీ నడవండి సినిమా ఫీల్డ్ లో. వాళ్ళు కొంతమంది తెలియక వాళ్ళు ఏంటంటే నాకు సపోర్టింగ్ లేదు, ఎవరు తొక్కేస్తారండి, ఎవరు తొక్కేస్తారు, వాళ్ళు అలవాటు. చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ అలాగ ఉంటున్నారు, హీరో నానే ఉన్నారు, ఆయన క్లాప్ బోర్డు చేస్తాడు, మరి అలానే ఉండిపోవాలి కదా. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే అలాగే చెప్పుకుంటానికి ఒకరు ఇద్దరు ఈగల్లా కష్టపడ్డారండి. ఇప్పుడు చాలా మంది ఉన్నారు అలాంటి. ఒక ఇంట్లోకి వచ్చి 10 మంది హీరోలు వచ్చారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిరంజీవి గారు ఉన్నారు,
అల్లు అర్జున్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చిరంజీవి గారు షూటింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తారా? చేయరుగా. ఆయనే ఫైట్ చేయాలి, ఆయనే డాన్స్ చేయాలి, ఆయనే యాక్టింగ్ చేయాలి, అన్ని ఆయన. అలాగే అల్లు అర్జున్ గారిది సాంగ్ లో నేను ఒక సాంగ్ చేశాను, డైరెక్ట్ లైవ్ చూసానండి. నేను ఆ సాంగ్ నేను గ్రూప్ చేయడానికి వెళ్ళాను. ఆయన పడే కష్టం ఎవ్వరు పడ నాకు తెలిసి. నేను ఎన్టీఆర్ గారితో చేశాను, అల్లు అర్జున్ గారితో అందరితో వర్క్ చేశాను. కానీ అల్లు అర్జున్ గారి కష్టం ఎలా ఉంటుంది అంటే అండి, ఆల్మోస్ట్ డాన్సులు మేమంతా ఉంటాం, 2-3 సార్లు మూవ్మెంట్ చేసుకుని సైలెంట్ ఉంటాం. ఆయన అలా ఉండరు. టేక్ అనేంత వరకు అక్కడే ఆయన చేస్తూనే ఉంటారు. టేక్ అన్న వరకు కూడా అక్కడ చేస్తూనే ఉంటారు. నాకు అనిపించింది, అమ్మో అల్లు అర్జున్ గారు స్టైలిష్ స్టార్ అనేది నేమ్ ఎందుకు వచ్చిందంటే ఇందువల్ల వచ్చింది. హార్డ్ వర్క్, సో చాలా ఫుల్ హార్డ్ వర్కర్ ఆయన. సో మీ యొక్క టేకింగ్ ఏ డైరెక్ట్ లెక్క ఉంటుంది, లేకపోతే మీకు కూడా సపరేట్ ఉందా? కిషోర్ గారిది సపరేట్ అండి. ఇది ఎవరిలో కలవదు. ఆయన స్టైల్ అంటూ ఒకటి ఉండదు, హెయిర్ స్టైల్ అలాగా. మీకు లేదు, నాకు లేదు. కిషోర్ గారి సపరేట్ వస్తుందండి. ఆయన ట్రాకే సపరేట్ ఉంటుంది. కత్తులు, కటోర్లు అలాంటివి అన్ని ఉంటాయి. కానీ ప్రజెంట్ చూద్దాం, ఇప్పుడున్న ఈ సృష్టి రిలీజ్ అయిన తర్వాత సపరేట్ ఒక అంటే ఒక పూరి జగన్నాథ్ గారి సపరేట్ ఈ సృష్టి సినిమాకి తోటి ఆయన సృష్టించబడ్డానికి పేరు రావాలి. తర్వాత ఆయన ఏంటంటే తర్వాత చూపిస్తారు. మీకు బాగా ఇచ్చినట్టు డబ్బులు, డబ్బులకి ఉన్నారు కదా ఉన్నది చెప్తున్నామండి. మేము ఉన్నది చెప్తున్నాం, మేము డబ్బులు కాదు. అమ్మాయి ఉందా, పెళ్ళి అయిందా, లవర్ ఇచ్చారా? మాకేం లేదండి, ఈ సినిమాకి మాకు అందరూ సపోర్ట్ చేసి మాకు ప్రేక్షకులందరూ చూసి సినిమా హిట్ చేస్తే చాలు మాకు. అంతే, మేము ఎంత కష్టపడింది మేము మర్చిపోతాం. మీ గబ్బర్ సింగ్ రాజశేఖర్ గారు ఉన్నారంటే మీకు ఇంకా ఎక్కువ స్ట్రాంగ్. ఈయన మాకు మాస్టర్, తర్వాత మా నా ఫ్రెండ్ అని ఆయన కూడా ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. ఆ డైరెక్టర్ దగ్గర నేను వర్క్ చేశాను అనేసరికి ఇంకా నాకు అవధలు లేవు. అది షార్ట్ గా స్వీట్ గా సినిమా గురించి 2 మాటలు ప్రేక్షకులు చెప్పండి సార్. మీరే ఎవరు అటు చూస్తారండి? ఏం చెప్పాలి, ఏం చెప్పాలి? షార్ట్ గా స్వీట్ గా నేనేం చెప్పాలి, వాళ్ళందరికీ తెలుసండి. ఓకే, మీరు చెప్పండి. మొహమాట పడతారు, చెప్పొద్దు అన్నట్టు వచ్చేటప్పుడు. సృష్టి మూవీ సెప్టెంబర్ 10th రిలీజ్ అవబోతుంది థియేటర్స్లో. వినాయక చవితి సందర్భంగా సృష్టి మూవీని థియేటర్స్లో రిలీజ్కి ప్లాన్ చేశాము. సో ఈ మూవీ ఏంటంటే లేడీ ఓరియంటెడ్ మీదే జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని ఆధారంగా తీసుకొని అమ్మాయిలకు ఉన్న సమస్యలు ఎలా ఉంటాయి అనేది చూపిస్తూ, అంటే మగవాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అలాంటివన్నీ క్లియర్ అవ్వాలి. అంటే ఆడవాళ్ళ అది ఏంటి అనేది, ఆడవాళ్ళకి ఎంత విలువ ఇస్తున్నాం అనేది ఈ సినిమాలో చెప్పాలని అనుకున్నాను. సో అదే తీసాము. సో మంచి సాంగ్స్ ఉంటాయి, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటూ సెప్టెంబర్ 10 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సినిమా. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. మీ కిషోర్ కుమార్. ఈ సృష్టిని చూసి మరొక చరిత్ర సృష్టించాలి. ఈ సృష్టించాలి, సృష్టి తప్పకుండా. మీరు ఎలాగంటే దాంట్లో ఈ సృష్టిని చూసి మరొక చరిత్ర సృష్టించాలి. ప్రేక్షకులందరూ కూడా మా కిషోర్ డైరెక్టర్ గారిని, అలాగే మా హీరో రవి గారిని, భాగవత్ సింగ్ గారిని, ప్రతి ఒక్కరిని మీరు సపోర్ట్ చేస్తారని, ఈ సినిమాని మంచి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ గబ్బర్ సింగ్ రాజశేఖర్. అందరికీ నమస్కారం అండి. అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. సెప్టెంబర్ 10th ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. సృష్టి మూవీ పేరు. ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని చూసి అందరూ ఆదరించి మమ్మల్ని అందరినీ హిట్ చేస్తారని కోరుకుంటున్నాను నేనైతే మనస్ఫూర్తిగా. ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా అండి ఇది. అంటే దీనికి ముందు కానీ ఈ మధ్యకాలంలో ఇలాంటి మూవీ అనేది రాలేదు. అలాగే హీరోయిన్కి సంబంధించి, అంటే ఒక లేడీకి సంబంధించి మంచి కాన్సెప్ట్తో ఈ మూవీ రాబోతుంది మీకు. ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి రోజు ఈ మూవీని వెళ్ళి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా మూవీని పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చివరిగా 10వ తారీఖు రోజు పెద్ద సినిమాలు హీరోలు కూడా వస్తున్నాయి కదా. అవునవును. సో మరి ఎలా అనిపిస్తుంది? అంటే దేనిది దానికి ఉంటుంది సార్.
ఒకవేళ కాన్సెప్ట్ నచ్చి, అంటే మన తెలుగు ప్రజలు ఎలా అనంటే మంచి కాన్సెప్ట్ ఉంటే దాన్ని తీసుకుని వెళ్ళడానికి రెడీ. సో నేను వేరే కమర్షియల్ పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, అయినా కానీ నో ప్రాబ్లం. నేను తీసుకున్న కాన్సెప్ట్ రీచ్ అవుతుంది అనే ధైర్యంతోనే ముందడిగేస్తున్నాం. సో అది సార్, ఎంత రిజల్ట్ వస్తే అంతే. ఏనుగు పోతున్నా ఎలక పోతున్నా అంతే స్ట్రైట్. అంతే. పెద్ద సినిమాకి చిన్న సినిమా తేడా ఉండదండి. జనాలు చూసే రిజర్వ్ అయితే అది ఏ సినిమా అయినా కూడా వాళ్ళు విజయం, ప్లస్ ఆ సినిమాలు కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ప్రతి సినిమా కూడా సక్సెస్ అవ్వాలని చూస్తారు, అది ప్రేక్షకులు నిర్ణయం. సో వర్షాలు కూడా బాగా వస్తున్నాయి కదా, అందుకని పక్కన వినాయక ఆ రోజు ఆగిపోతాయి. ఎంజాయ్ చేస్తారు, ఆ పక్కన సృష్టిని ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండి, మీ గ్రూప్కు చిట్టాట్ చేసినందుకు. ఖచ్చితంగా మీ సినిమా ఇంకా 10 సినిమాలు తీసే ఇన్స్పిరేషన్ ఇవ్వాలని, హీరోగా నిలదొక్కాలని, ఇంకా మీరు అలాగూ నిలదొక్కున్నారు, ఇంకా మంచిగా ముందుకెళ్ళాలని. కిషోర్ గారు కూడా ఇంకా మంచి సినిమాలు తీయాలని, అందులో మాలాంటి వాళ్ళని కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు కూడా తప్పక చూడండి. థ్యాంక్ యూ.